ఓకే, తర్వాత prove that the set of matrices A alpha is equal to matrix of cos alpha minus sin alpha cos alpha, comma alpha is belongs to R means ఇక్కడ రియల్ నెంబర్ అన్నమాట, forms a group with respect to matrix multiplication if cos theta is equal to cos pi, that implies theta is equal to pi. మనకు ఒక సెట్ ఎలిమెంట్ ఇచ్చాడు. ఆ ఎలిమెంట్ ఏంటంటే మనకు ఒక సెట్ ఉందంట. ఆ సెట్లు అన్నీ కూడా 2x2 మ్యాట్రిసెస్ ఉంటాయంట. ఆ 2x2 మ్యాట్రిసెస్ యొక్క ఫామ్ కూడా ఎలా ఉంటుందో వాడు చెప్పాడు. ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అని వాడు చెప్తున్నాడు. ఈ రూపంలో ఉంటుందంట ప్రతి ఎలిమెంట్ కూడా. అయితే ఈ ఎలిమెంట్స్ కలిగినటువంటి సెట్ని మనం ఏమని ప్రూవ్ చేయమన్నాడంటే గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు. మరి గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే మీకు తెలుసు ఎన్ని కండిషన్ ప్రూవ్ చేయాలి? 4 కండిషన్ ప్రూవ్ చేయాలి. క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్. ఈ 4 కండిషన్లు కూడా ఈ సెట్లో ఎగ్జిస్ట్ అయితే కనుక అప్పుడు ఆ సెట్ ఏమైపోతుందంటే గ్రూప్ అయిపోతుంది. సో వాడు గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు. విత్ రెస్పెక్ట్ దానికోసం బైనరీ ఆపరేషన్గా ఏం యూజ్ చేయమన్నాడంటే మల్టిప్లికేషన్ డాట్ని బైనరీ ఆపరేషన్ కింద యూజ్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఇక్కడ వాడు ఒక ఫామ్ ఇచ్చాడు కనుక ఆ ఫామ్ను బేస్ చేసుకుని మనం చేయాలి తప్ప మనకి ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి కుదరదు. ఓకే, ఇక్కడ వాడి ఇచ్చిన సెట్ని తీసుకున్నట్లయితే లెట్ G is equal to set of all 2x2 matrices over real numbers. ఓకే, ఒక G అనే సెట్ ఉంది. ఆ G అనే సెట్ అన్నీ కూడా ఏముంటాయంటే 2x2 మ్యాట్రిసెస్ ఉంటాయంట. అయితే దాని యొక్క ఫామ్ కూడా ఇచ్చాడు. ఆ ఫామ్ కూడా క్లియర్గా రాద్దాం. G is equal to సెట్ ఆఫ్ ఏ ఆల్ఫా రూపంలో ఉంటుందంట. మరి దాని యొక్క ఫామ్ కూడా చెప్తున్నాడు ఎలా ఉంటుందంటే మ్యాట్రిక్స్ ఆఫ్ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈ రూపంలో ఉంటుందని చెప్తున్నాడు. ఫర్ సచ్ దట్ ఆల్ఫా ఈజ్ బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ ఉపయోగించినటువంటి ఆల్ఫా అనేది రియల్ నెంబర్ అవుతుంది. వాడు చెప్పేది ఏంటంటే ఆల్ఫా అనేది రియల్ నెంబర్ అయినప్పుడు ఆ రియల్ నెంబర్ని కాస్కి సైన్కి యాంగిల్గా ఫ్రేమ్ చేసినప్పుడు ఆ మ్యాట్రిక్స్ మొత్తాన్ని ఎలా రాయొచ్చంట ఏ సఫిక్స్ ఆల్ఫాగా రాయొచ్చు. ఇదన్నా ఒకటే. ఎప్పుడు ఈ ఆల్ఫా అనేది కంపల్సరీ ఏమవ్వాలంటే రియల్ నెంబర్ అయి ఉండాలి. అలా అయినప్పుడు ఈ రూపం రాసిన ఒకటే, ఈ రూపం రాసిన ఒకటే. ఇలాగంటే అంటే ఏ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అని అర్థం. మరి ఇంత రాయటం మనకు కష్టంగా ఉంటుంది కనుక ఈ అంతటినీ కూడా ఇలా రాసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ G అనే సెట్ని వాడు ఏమని చెప్తున్నాడంటే గ్రూప్ అని ప్రూవ్ చేయండి అని అంటున్నాడు. అందుకోసం మరి గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే మనకి ఏదో బైనరీ ఆపరేషన్ కావాలి కదా. ఇక్కడ బైనరీ ఆపరేషన్ వాడు చెప్తున్నాడు. బైనరీ ఆపరేషన్ ఏమని చెప్తున్నాడు అంటే డాట్ మల్టిప్లికేషన్ అనేది బైనరీ ఆపరేషన్ అని చెప్తున్నాడు. అదే రాస్తున్నాడు ఇక్కడ. డాట్ ఈజ్ ద బైనరీ ఆపరేషన్. డాట్ ఈజ్ ద బైనరీ ఆపరేషన్ ఆన్ G మీద డాట్ అనేది బైనరీ ఆపరేషన్ అని చెప్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే టు ప్రూవ్ దట్ G కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్. G కామా డాట్ని మనం ఏం చెప్పాలంటే గ్రూప్ అని చెప్పాలి. గ్రూప్ అని చెప్పడం కోసం మరి 4 ప్రాపర్టీస్ని మనం ప్రూవ్ చేయాలి. అందుకోసం దాంట్లో ఫస్ట్ది ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ. ఈ క్లోజర్ ప్రాపర్టీని ప్రూవ్ చేయాలంటే 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఆ 2 ఎలిమెంట్స్ ఏమనుకుంటాం అంటే లెట్ ఏ ఆల్ఫా ఏ బీటా ఈజ్ బిలాంగ్స్ టు G. ఏ ఆల్ఫా అనేది ఏ బీటా అనేది G సెట్లో ఉన్నాయి అని అనుకున్నాం. మరి G సెట్లో ఉండే ప్రతి ఎలిమెంటు ఏ ఫామ్లో ఉంటుందంటే మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంటుంది. మరి అంటే ఏ ఆల్ఫా ఈ రూపంలో ఉండాలి, ఏ బీటా అనేది కూడా ఈ రూపంలో ఉండాలి.
ఓకే, అదే మనం ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను. ఏ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా. అదేవిధంగా ఏ బీటా కూడా రాస్తున్నాను. మరి రాస్తే ఇది కూడా సేమ్, ఇక్కడ సఫిక్స్ ఏదైతే ఉందో అది యాంగిల్గా వస్తుంది. సేమ్ స్ట్రక్చరే, యాంగిల్ మారుతుంది అంతే. కాస్ బీటా మైనస్ సైన్ బీటా, సైన్ బీటా, కాస్ బీటా. ఓకే, ఈ విధంగా వచ్చింది. వేర్ ఆల్ఫా కామా బీటా ఈజ్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఆ రెండు కూడా ఆల్ఫా అనేది బీటా అనేది రియల్ నెంబర్ అని చెప్పింది. అయితే ఇక్కడ ఆపరేషన్ ఏంటంటే డాట్ కనుక మల్టిప్లికేషన్ కనుక ఏకి బీకి మధ్య డాట్ అనే దాన్ని అప్లై చేయాలి. అంటే ఈ మాత్రకి ఈ మ్యాట్రిక్స్కి డాట్ ఆపరేట్ చేయాలి. చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఏ ఆల్ఫా డాట్ ఏ బీటా ఇజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా అంటే ఇది కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా కాస్ బీటా ఆల్ఫా డాట్ మరలా కాస్ బీటా మైనస్ సైన్ బీటా, సైన్ బీటా కాస్ బీటా. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందంటే మ్యాట్రిక్స్ ఆఫ్ కాస్ ఆల్ఫా ఇది ఇంటూ ఇది కదా, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా మైనస్ ఇది ఇంటూ ఇది సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. ఓకే, నెక్స్ట్ మరలా ఇది ఇంటూ ఇది సైన్ ఏ కాస్ బి ఇప్పుడు మనం ఏ ఆల్ఫా ఏ బీటాని మల్టిప్లై చేస్తున్నాం. ఏ ఆల్ఫా అంటే సేమ్ ఏ ఎక్స్ప్రెషన్ అంతా రాస్తాం, డాట్ ఏ బీటా అంటే ఎక్స్ప్రెషన్ అంతా రాస్తాం. రాసినప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. చేసినట్లయితే కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా మరలా సేమ్ ఇది ఇంటూ ఇది. అయితే మల్టిప్లై చేసినట్లయితే సైన్ బీటా, సైన్ అనే దాన్ని ముందు రాస్తున్నాం అంతే. సైన్ బీటా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా రాస్తాం. అదేవిధంగా మళ్ళీ ఇది ఇంటూ ఇది చేయాలి. చేస్తే సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ ఇది ఇంటూ ఇది చేయాలి, కాస్ ఆల్ఫా సైన్ బీటా మళ్ళీ సేమ్ యాజ్ ఇది ఇంటూ ఇది సైన్ ఆల్ఫా కాస్ బీటా, అలాగే ఇది ఇంటూ ఇది ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా. ఇప్పుడు మనం చేసినట్లయితే ఇది సేమ్, దీంట్లో మార్పు ఏం లేదు. సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది. మైనస్ అనే దాన్ని కామన్ చేస్తాం. కామన్ చేసినట్లయితే మైనస్ ఆఫ్, ఇక్కడ ఒక ఫార్ములా రావడం కోసం మనకి కరస్పాండింగ్గా రాస్తున్నాను. ఫార్ములా రావడం కోసం అవే టర్మ్స్ని అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ సైన్ ఆల్ఫా కాస్ బీటా ఇది ముందు రాసి తర్వాత రాస్తాను అంతే. సైన్ ఆల్ఫా ముందు రాసి కాస్ బీటా తర్వాత రాస్తాను. అలాగే తర్వాత ప్లస్ ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఈ ఆల్ఫా పదం ముందు రాసి బీటా పదం తర్వాత రాస్తాను. ఓకే, తర్వాత దీంట్లో మార్పు ఏం లేదు, ఉన్నట్టుగా రాస్తాను. సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. ఇక్కడ ఈ పదం ముందు రాస్తున్నాను, పాజిటివ్ టర్మ్ ముందు రాస్తున్నాను, నెగిటివ్ టర్మ్ తర్వాత రాస్తున్నాను. ఇది ముందు ఇది తర్వాత రాస్తాను. కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. ఇలా ఎందుకు రాస్తున్నాం అంటే ఇక్కడ ఒక ఫార్ములా ఫామ్ అవుతుంది. ఆ ఫార్ములా కోసం మనం అలా రీఅరేంజ్ చేసుకున్నాం. ఉన్న వాటినే దాని వాల్యూ మారకుండా రీఅరేంజ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఒక ఫార్ములా రూపంలో ఉంటుంది. ఫార్ములా రూపంలో ఏ రూపంలో ఉందంటే ఇది కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి రూపంలో ఉంది. ఓకే, మనకి ఫార్ములా తెలుసు కదా, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా తెలుసు. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఆ రూపం ఉంది ఇది, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అలా ఉంటే ఎలా రాస్తామంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇక్కడ ఆల్ఫా బీటాలో ఉన్నాయి కనుక కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా కనుక ఆ ప్లేస్లో ఏమొస్తుందంటే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. మైనస్ ఇక్కడ మైనస్ కామన్ చేస్తాం. ఇది కూడా ఒక ఫార్ములా రూపం ఉంది. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఆ రూపం ఉంది. ఇది కూడా ఒక ఫార్ములా కనుక ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే
సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆల్ఫా బీటాలో ఉన్నాయి కనుక ఇక్కడ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా రాస్తాం. ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఆ రూపంలో కనుక ఇది కూడా సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ కూడా సేమ్ ఇది కూడా ఫార్ములే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అలా ఉంటే ఇది కూడా ఫార్ములా కనుక ఈ ఫార్ములా ప్లేస్లో ఏం రాసుకోవచ్చండి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా రాస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనకు కావాల్సిన వాడిచ్చే స్ట్రక్చర్ వచ్చింది. కాస్ ఆఫ్ రియల్ నెంబర్ ఉండాలి మైనస్ సైన్ ఆఫ్ రియల్ నెంబర్ ఉండాలి, సైన్ ఆఫ్ రియల్ నెంబర్ ఉండాలి, కాస్ ఆఫ్ రియల్ నెంబర్ ఉండాలి. ఓకే ఆ రూపం ఉంది. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే ఏ ఆల్ఫా అనేది ఉంటుంది ఎలా ఉంటుందంటే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇలా ఉంటుంది. ఎప్పుడంటే ఇది ఆల్ఫా అనేది రియల్ నెంబర్ అవ్వాలి. అలా అయినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్ఫా బీటా రియల్ నెంబర్ అని మనం ముందుగానే చెప్పుకున్నాం కదా. ఆల్ఫా బీటా రియల్ నెంబర్ వాటిని యాడ్ చేస్తే కూడా మళ్ళీ అంటే ఆల్ఫా ప్లస్ బీటా చేసినప్పటికీ కూడా రియల్ నెంబర్ వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా కూడా రియల్ నెంబరే. అంటే ఈ ఆల్ఫా ప్లస్ బీటా అనేది రియల్ నెంబర్ అని తెలిసింది. అది కాస్కి సైన్కి యాంగిల్గా ఉంది. అలా ఉన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు ఈ రూపంలో రాసుకోవచ్చు. ఓకే ఇక్కడ ఆల్ఫా ఉందంటే ఆల్ఫా వచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. అదే మనం ఇక్కడ రాసాం. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది అది రియల్ నెంబర్ కనుక ఏ ఆల్ఫా ప్లస్ బీటా రాసాం. మరి ఈ రూపంలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఏ సెట్లో ఉంటుంది జీ సెట్లో ఉంటుంది. ఓకే మనం క్లియర్గా చెప్తే ఏ ఆల్ఫా ఏ బీటా అనేది జీ సెట్లో తీసుకున్నాం. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తాం. చేస్తే ఆ వచ్చే కొత్త ప్రోడక్ట్ తిరిగి మనం ఏ సెట్లో ఉంది జీ సెట్లో ఉంది. అలా ఉంటే కనుక డాట్ దృష్ట్యా జీ అనే సెట్ని ఏమని చెప్తారంటే క్లాజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది అని చెప్తారు. తర్వాత అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలంటే 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఏ ఆల్ఫా ఏ బీటా ఏ గామా ఈజ్ బిలాంగ్స్ టు జీ వేర్ ఆల్ఫా బీటా గామా ఈజ్ బిలాంగ్స్ టు ఆర్. దెన్ అయితే మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఏ ఆల్ఫా ఏ బీటా డాట్ ఏ గామా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా డాట్ ఏ బీటా ఏ గామా అని ప్రూవ్ చేయాలి. అందుకోసం మనకు తెలిసింది ఏంటంటే వీ నో దట్ ఎడిషన్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఆల్వేస్ అసోసియేటివ్. రియల్ నెంబర్స్ అనేవి ఎల్లప్పుడూ కూడా ఎడిషన్ దృష్ట్యా అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి. అంటే ఏవైనా 3 రియల్ నెంబర్స్ తీసుకుని వాటిని ఎలా కలిపినప్పటికీ కూడా ఆ అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే కనుక ఇంకా మనం అదొక సింగిల్ లైన్లో రాసాం. వీ నో దట్ ఎడిషన్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఆల్వేస్ అసోసియేటివ్ అంటే దాన్ని సింబాలిక్గా మనం ఇక్కడ చెప్తున్నాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అవుతుంది. ఎప్పుడు అది రియల్ నెంబర్స్ అయితే ఈ కండిషన్ని అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయని చెప్తున్నాం. అయితే మనం ప్రూవ్ చేయవలసింది ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం. ఈ ఎల్హెచ్ఎస్ తీసుకుని ఏ ఆల్ఫా డాట్ ఏ బీటా ఇంటూ ఏ గామా. ఇది ఆల్రెడీ మనం ఈ ఎక్స్ప్రెషన్ ఎంత అవుతుందో క్లాజర్ ప్రాపర్టీలో మనం ప్రూవ్ చేస్తాం. ఈ రెండు మల్టిప్లై చేసుకున్నప్పుడు ఈ సఫిక్స్ రెండు ఏమైనాయి యాడ్ అయినాయి. ఏ సఫిక్స్ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది. ఇక మరలా ఇక్కడ మనం చేయక్కర్లేదు డైరెక్ట్గా మనం రాస్తాం ఏ సఫిక్స్ ఆల్ఫా ప్లస్ బీటా డాట్ ఏ గామా. ఇప్పుడు ఇదంతా ఏకి సఫిక్స్గా ఆల్ఫా ప్లస్ బీటా ఉంది డాట్ ఏ గామా ఉంది. ఇదంతా ఒక ఎలిమెంట్ ఇదంతా ఒక ఎలిమెంట్. మళ్ళీ ఈ రెండు ఒకదానికి మల్టిప్లై చేసుకున్నా కనుక మరలా క్లాజర్ ప్రాపర్టీ ప్రకారం ఈ సఫిక్స్ నెంబర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అందుకోసం ఏ సఫిక్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వచ్చింది. అయితే మనకు తెలిసిన రిలేషన్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అంటే బ్రాకెట్ని మనం ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు కనుక బ్రాకెట్ని ఇంటర్చేంజ్ చేస్తాను. బీటాకి గామాకి ఇంటర్చేంజ్ చేసి ఇక్కడ రాస్తాను దీని ప్రకారం. అయితే మరలా ఇలా కలిసి ఉన్నదాన్ని సెపరేట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇలా ఉన్నదాన్ని ఇలా రాస్తాం కదా, ఇలా ఉన్నదాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఈ విధంగా ఉన్నదాన్ని ఇదొక ఎలిమెంట్ గాను ఇదొక ఎలిమెంట్ గాను రాస్తున్నాను. రాస్తే ఏ ఆల్ఫా డాట్ ఏ సఫిక్స్ బీటా ప్లస్ గామా. మరలా ఏ ఆల్ఫా డాట్ మళ్ళీ ఇలా కలిసి ఉన్నదాన్ని డాట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. చేస్తే ఏ బీటా డాట్ ఏ గామా అవుతుంది. ఓకే మనం క్లియర్గా చూస్తున్నట్లయితే ఏ ఆల్ఫా డాట్ ఏ బీటా ఇదంతా ఒక బ్రాకెట్లో ఉంది డాట్ ఏ గామా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా డాట్ ఏ బీటా ఏ గామా. ఇలా వస్తే కనుక డాట్ దృష్ట్యా జీ అనే సెట్లో ఏ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తామంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తాం. దాని సింబల్కి ఎలా రాస్తామంటే జీ కామా డాట్ ఈజ్ ఏ అసోసియేటివ్ అని రాస్తాం.
ఇంకా థర్డ్ ప్రాపర్టీ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలంటే ఒక జనరల్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఆ జనరల్ ఎలిమెంట్ ఏమనుకున్నానంటే ఇక్కడ లెట్ ఏ ఆల్ఫా ఈజ్ బిలాంగ్స్ టు జీ అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఆల్ఫా అనేది ఏంటంటే రియల్ నెంబర్. అయితే మనకు తెలిసింది ఏంటంటే రియల్ నెంబర్లో జీరో నెంబర్ అనేది కూడా ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకున్నాను. ఇక్కడ యూజ్ చేసుకుంటే సిన్స్ జీరో ఈజ్ బిలాంగ్స్ టు ఆర్. మరి ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఆల్ఫా అనేది రియల్ నెంబర్ అయినప్పుడు అది ఏకి సఫిక్స్గా ఉన్నప్పుడు అది 2/2 మ్యాట్రిక్స్ ఫామ్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మరి జీరో అనేది కూడా రియల్ నెంబరే కదా. ఈ జీరో నెంబర్ని ఏకి సఫిక్స్గా రాసామనుకోండి, అది మాత్రిక రూపంలో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఏ సఫిక్స్ జీరో ఈజ్ ఈక్వల్ టు కాస్ జీరో మైనస్ సైన్ జీరో, సైన్ జీరో కాస్ జీరో అవుతుంది. అయితే ఏ జీరో ఈజ్ ఈక్వల్ టు మరి పట్టిక నుండి టేబుల్ నుండి కాస్ జీరో అంటే 1 అని తెలుసు, సైన్ జీరో అంటే 0 అని తెలుసు, అలాగే కాస్ సైన్ జీరో అంటే 0 అని తెలుసు, కాస్ జీరో అంటే 1 అని తెలుసు. మరి మైనస్కి జీరోకి మైనస్ పెట్టి మల్టిప్లై చేసినా పాజిటివ్ పెట్టి మల్టిప్లై చేసినా అది జీరో వస్తుంది, న్యూట్రల్ వస్తుంది. దాని వాల్యూ మళ్ళీ తిరిగి జీరో కనుక దాన్ని సింప్లిఫై చేస్తాం. ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 0 0 1. ఇప్పుడు ఇది 2/2 మ్యాట్రిక్స్. మరి 2/2 మ్యాట్రిక్స్ అన్నీ కూడా ఏ సెట్లో ఉంటాయి? జీ సెట్లో ఉంటాయని మనం రాసాం. సో ఈ మాత్రిక ఇప్పుడు ఏ సెట్లో ఉంటుంది? జీ సెట్లో ఉంటుంది. మరి ఇది జీ సెట్లో ఉందంటే ఇది కూడా దేంట్లో ఉండాలి? జీ సెట్లోనే ఉండాలి. ఈజ్ బిలాంగ్స్ టు జీ. ఓకే, ఇక్కడ వర్క్ చేస్తే సరిపోతుంది. మనం వెరిఫై చేస్తున్నాం అంటే ఒక జనరల్ ఎలిమెంట్ని ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ని మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఏం రావాలంటే జనరల్ ఎలిమెంట్ రావాలి. మనకి స్టార్టింగ్లో నేర్చుకున్నాం కదా, ఏ స్టార్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి? ఏ రావాలి, జనరల్ ఎలిమెంట్ రావాలి. ఇది జనరల్ ఎలిమెంట్, ఇదేమో ఐడెంటిటీ ఎలిమెంట్. ఈ ప్రాపర్టీ ప్రకారం జనరల్ ఎలిమెంట్ని ఐడెంటిటీ ఎలిమెంట్ని అక్కడ నుండి ఆపరేషన్తో మల్టిప్లై చేయడం కానీ యాడ్ చేయడం కానీ స్టార్ ఆపరేట్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తే అక్కడ తీసుకున్న జనరల్ ఎలిమెంట్ రావాలి. అలా వస్తే మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ లేదా రాంగ్ అని అర్థం అనమాట. ఓకే, ఒకసారి వెరిఫై చేస్తున్నాం. మనం తీసుకున్న జనరల్ ఎలిమెంట్ ఏ ఆల్ఫా, మనకి ఎగ్జిస్ట్ అయిన ఐడెంటిటీ ఎలిమెంట్ ఏ జీరో, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై ఎందుకు చేస్తున్నాం అంటే వాడిచ్చిన ఆపరేషన్ ఇక్కడ మల్టిప్లికేషన్ కనుక ఏ ఆల్ఫా డాట్ ఏ జీరో చేస్తున్నాం. మరి క్లోజర్ ప్రాపర్టీలో రెండు ఎలిమెంట్స్ ఇలా మల్టిప్లై చేసుకున్నట్టు వాటి యొక్క సఫిక్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఏ సఫిక్స్ ఆల్ఫా ప్లస్ జీరో, ఇంకా ఆల్ఫా ప్లస్ జీరో అంటే ఆల్ఫా. ఏ ఆల్ఫా అనేది జనరల్ ఎలిమెంట్. అంటే రెండు ఎలిమెంట్స్ మల్టిప్లై చేస్తే జనరల్ ఎలిమెంట్ వచ్చింది. అలాగే రివర్స్లో మల్టిప్లై చేసిన ఏ ఆల్ఫా వస్తుంది. ఇప్పుడు దీన్ని కలిపి రాస్తాం. కలిపి రాస్తే ఏ ఆల్ఫా డాట్ ఏ జీరో ఈజ్ ఈక్వల్ ఏ జీరో డాట్ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏ ఆల్ఫా ఫర్ ఆల్ ఏ ఆల్ఫా ఈజ్ బిలాంగ్స్ టు జీ. అలా వస్తే కనుక ఈ ఏ ఆల్ఫాని అంటే ఏ జీరోని ఏమని చెప్తామంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ. జీ సెట్లో ఐడెంటిటీ ఎలిమెంట్ అని చెప్తాం. ఎప్పుడైతే జీ సెట్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయిందో జీ అనే సెట్లో డాట్ దృష్ట్యా ఐడెంటిటీ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయ్యింది అని అర్థం. దాని సింబల్కి ఎలా రాస్తామంటే జీ కమ డాట్ ఈజ్ ఎన్ ఐడెంటిటీ. ఇంకా లాస్ట్ ప్రాపర్టీ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇన్వర్స్ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలంటే ఒక జనరల్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఏ ఆల్ఫా ఈజ్ బిలాంగ్స్ టు జీ వేర్ ఆల్ఫా ఈజ్ బిలాంగ్స్ టు ఆర్. అయితే ఇప్పుడు దీనికి ఇన్వర్స్ అడ్జస్ట్ అవుతుందా లేదా అని చూడడం కోసం ముందుగా డిటర్మినెంట్ కాల్కులేట్ చేస్తాం, డెట్ కాల్కులేట్ చేస్తాం. చేస్తే డెట్ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఓకే, ఇలా మల్టిప్లై చేస్తాం. కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ అయింది. మైనస్ ఫార్ములా మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి 1 అని తెలుసు. ఈ 1 అనేది 80%లో జీరోకు సమానం కాదు. అంటే డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు జీరో వచ్చింది కనుక ఇప్పుడు ఏ ఆల్ఫా అనే మ్యాట్రిక్స్ ఎలాంటి మ్యాట్రిక్స్ అవుతుందంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. మన నాన్ సింగులర్ మ్యాట్రిక్స్కి కంపల్సరీ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కనుక ఇప్పుడు ఇన్వర్స్ని కాల్కులేట్ చేస్తున్నాం. ఏ ఇన్వర్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా తెలుసు. ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ ABCD 2/2 మ్యాట్రిక్స్ అయితే దీని యొక్క డెట్ ఎలా కాల్కులేట్ చేస్తామంటే 1/AD మైనస్ BC ఇంటూ మ్యాట్రిక్స్ ఆఫ్ D మైనస్ B మైనస్ C A. సేమ్ ఈ 1/AD మైనస్ BC అంటే ఇది డెట్ వాల్యూ. ఈ వీటిని ఇంటర్చేంజ్ చేస్తాం. దీన్ని ఇక్కడికి ఇంటర్చేంజ్ చేస్తాం. చేసి వీటి యొక్క సైన్ మారుస్తాం అనమాట. బీకి సికి వాటి యొక్క సైన్ మారుస్తాం ఎప్పుడు ఇన్వర్స్ కాల్కులేట్ చేసేటప్పుడు. ఓకే, 1/AD మైనస్ BC వీటిని పొజిషన్
ఇంటర్చేంజ్ చేస్తాం, వీటికి సేమ్ అదే ప్లేస్లో ఉంచి వాటి యొక్క గుర్తుని మారుస్తాం అనమాట. ఓకే, 1/, దీని వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే డెట్ వాల్యూ అనమాట 1 వచ్చింది. 1/1 ఇంటూ ఇక్కడ ఒరిజినల్గా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఉంటుంది, వాటిని చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నాను. ఓకే, మార్పు ఏం కనిపించట్లేదు. ఇక్కడ కాస్ ఇక్కడ కాస్ ఆల్ఫా కనుక సేమ్ ఎలా ఉంది. మైనస్ అంటే ఈ మైనస్ ఈ ప్లేస్లో ఏముంటుంది, సైన్ మైనస్ ఆల్ఫా ఉంటుంది, మైనస్ సైన్ ఆల్ఫా ఉంటుంది. ఓకే, మైనస్ సైన్ ఆల్ఫా ఈ ప్లేస్లో సైన్ ఆల్ఫా ఉంటుంది, ఈ ఫార్ములాలో ఈ మైనస్ అనమాట. ఏ అంటే ఇది ఇక్కడ వచ్చింది. ఓకే, ఇప్పుడు 1/1 అంటే 1 అవుతుంది. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అని తెలుసు. అలాగే సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా అని మనకి ఇంటర్మీడియట్లో నేర్చుకున్నది. ఓకే, దాని ప్రకారం ఇప్పుడు కాస్ ఆల్ఫా ప్లేస్లో కాస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా రాస్తాను. ఈ మైనస్ అంటే ఈ మైనస్ లోపల పంపించేస్తాను, అంటే సైన్ ఆఫ్ మైనస్ ఆల్ఫాగా రాస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఈ మైనస్ లోపల పంపిస్తే సైన్ ఆఫ్ మైనస్ ఆల్ఫాగా రాసుకోవచ్చు. ఇంకా కాస్కి మైనస్ రాసిన రాకపోయినా అది ఆల్వేస్ పాజిటివ్ కనుక కాస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా కనుక కాస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా రాస్తాను. ఓకే, ఇలా రాస్తాను. రాస్తే ఇప్పుడు మళ్ళీ సేమ్ వాడిచ్చిన స్ట్రక్చర్ వచ్చింది, ఇది ఈ ఫామ్ వచ్చింది అనమాట. కాస్ రియల్ నెంబర్ మైనస్ సైన్ రియల్ నెంబర్ సైన్ రియల్ నెంబర్ కాస్ రియల్ నెంబర్ ఆ రూపంలో వచ్చింది అనమాట. అలా వస్తే అప్పుడు ఈ ఎలిమెంట్ మొత్తం అన్నీ కూడా ఏ సెట్లో ఉంటుంది, జీ సెట్లో ఉంటుంది. ఓకే, మనం ఇది అంతా రాయటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కనుక అది ఏలో కన్వర్ట్ చేసుకుంటే ఏ సఫిక్స్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో అంత రాస్తాం అనమాట. ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంటే మైనస్ ఆల్ఫా ఉంది కనుక ఏ సఫిక్స్ మైనస్ ఆల్ఫా అని రాస్తాం. ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ సెట్లో ఉంటాయి అంటే జీ సెట్లో ఉంటాయి. ఓకే, ఇక్కడతో చేస్తా సరిపోతుంది. మనం వెరిఫై చేస్తున్నాం అది అవునా కాదనేది. ఒక జనరల్ ఎలిమెంట్ని దాని యొక్క ఇన్వర్స్ ఎలిమెంట్ని మల్టిప్లై చేస్తే మనకి రిజల్ట్ ఏం రావాలంటే ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. ఓకే, అది వస్తుంది. ఆల్ఫా డాట్ ఏ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మరి క్లోజర్ ప్రాపర్టీలో ఈ విధంగా రెండు ఎలిమెంట్స్ మల్టిప్లై చేస్తున్నప్పుడు వాటి యొక్క సఫిక్స్ని యాడ్ చేయాలని క్లోజర్ ప్రాపర్టీలో తెలిసింది. దాని ప్రకారం ఇప్పుడు ఈ ఆల్ఫాని మైనస్ ఆల్ఫాని యాడ్ చేస్తాం. చేస్తే A0 వచ్చింది. A0 అంటే ఐడెంటిటీ ఎలిమెంటే కదా, దీని ముందు చేస్తాం. అదేవిధంగా దీన్ని ఎలా మల్టిప్లై చేసినప్పటికీ కూడా A0 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఈ ఏ మైనస్ ఆల్ఫాని ఏ ఆల్ఫా యొక్క ఇన్వర్స్ ఎలిమెంట్ అని చెప్తాం. అంటే ఏ ఆల్ఫా అనే ఒక జనరల్ ఎలిమెంట్ తీసుకుంటే దాని యొక్క ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా సేమ్ సెట్లో ఎగ్జిస్ట్ అయ్యింది. ఒక ఎలిమెంట్కి ఇన్వర్స్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది కనుక ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని అర్థం. సో ఆ ప్రాపర్టీ ప్రకారం జీ అనే సెట్లో డాట్ దృష్ట్యా ఇన్వర్స్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుంది కనుక దాని సింబల్కి ఎలా రాస్తామంటే జీ కమా డాట్ ఈజ్ యాన్ ఇన్వర్స్ అని రాస్తాం. ఇప్పుడు జీ అనే సెట్లో డాట్ దృష్ట్యా క్లోజర్ అయింది, అసోసియేట్ అయింది, ఐడెంటిటీ అయింది అండ్ ఇన్వర్స్ అయింది. 4 ప్రాపర్టీస్ కూడా ఎగ్జిస్ట్ అయినాయి. కావున జీ కమా డాట్ని ఇప్పుడు ఏమని చెప్పాలంటే గ్రూప్ అని చెప్పాలి. ఓకే, మనల్ని అడిగింది గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు, గ్రూప్ అవుతుంది. ఒక్కొక్కసారి ఈజ్ ఇట్ ఎబిలియన్ గ్రూప్, ఇది ఏ ఎబిలియన్ అవుతుందని అడుగుతాడు. అవట్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎబిలియన్ అవ్వదు. అది మరలా 2 ఎలిమెంట్ తీసుకుంటారు. ఏ ఆల్ఫా డాట్ ఏ బీటా కాల్కులేట్ చేస్తారు, ఏ బీటా డాట్ ఏ ఆల్ఫా కాల్కులేట్ చేస్తారు. ఆ రెండు కూడా ఈక్వల్గా రావు.